తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో కని విధంగా అభివృద్ధి ధ్యేయంగా 14-19లో మనం పనిచేసాం. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మరి బడుగు బడిగిన వర్గాలు బాగుపడ్డాం. యువతకు అవకాశాలు కూడా అన్న నందమూరి తారక రామారావు గారి గురించి, అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరి యువతకు అవకాశాలు ఇవ్వాలి, కొత్తదనం తీసుకురావాలని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వేరే పార్టీలో ఉన్న నాయకులంతా తెలుగుదేశం పార్టీ కాలేజీ నుంచి పోయిన వారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. మళ్ళీ మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత మరి యువగలం పాదయాత్రలో మరి నిజంగానే రాష్ట్రంలో మరింత అంటే బాగా సక్సెస్ఫుల్ అయిన దాంట్లో మన పెనగొండ కూడా, ఆ పెనగొండ సక్సెస్ కావడానికి కూడా ముఖ్యంగా మీరందరూ కలిసి యువగలం పాదయాత్ర సక్సెస్ చేశారు. నేను తెలియజేసేది ఒకటే, 14-19లో మనం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము, మరి 19-24లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. మీ అందరి కష్టంతో మళ్ళీ మనందరం కలిసి సమిష్టి కృషితో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాక మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి రాష్ట్రం అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. నేను తెలియజేసేది ఒకటే, ముఖ్యంగా యువతకు మొన్నటి రోజు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మీటింగ్ లో చెప్పారు, యువత రాజకీయాల్లోకి రావాలి, ఈ భావితరాల భవిష్యత్తు పునాదులు ఈ తెలుగుదేశం పార్టీకి పునాదులే యువత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అదే దశలో ఈ రోజు వెళ్తున్నాం. మరి గ్రామ కమిటీలు కావచ్చు, మరి ఈ రోజు నియోజకవర్గ కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మరి నియోజకవర్గ కమిటీలు కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, చాలా మంది మనలో కూడా మన కార్యకర్తల్లో కూడా ఒక డిసప్పాయింట్. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయ బాబు, బాబు ఆ వీడియో ప్లే చేయి. రప్ప నరికేస్తాం, అది ఒక పోస్ట్. అదే సినిమా డైలాగ్ అనుకుంటున్నాను. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేవా స్వామి? మనం మీకు నాకు అర్థం కాదా? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా అంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, భావితరాల భవిష్యత్ కోసం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మనం అందరం ప్రతి నియోజకవర్గంలో ప్రశ్నిస్తే కేసులు పెడితే, ఎవరు దాచుకుంటున్న విధానాన్ని ప్రశ్నిస్తే మన మీద కేసులు పెట్టారు. పంచాయతీ వైజ్గా మనందరి మీద కేసులు పెట్టారు. మన ముఖ్యమంత్రిగా అంటే మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టి మరి మన ముఖ్యమంత్రి గారిని కూడా రాజమండ్రి జైలుకు పంపించి మరి పైచాచిక ఆచరణం పొందారు. అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ ఏదైతే భూదేవంతో ఓపిక కలిగిన వ్యక్తి, మరి మాతృమూర్తికి మారుపేరు, ఈ రోజు మన యువ నాయకుడు అందించిన సంస్కారవంతమైన యువ నాయకుడు తల్లి నారా మరి భువనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూస్తాం. అమరావతి రైతులు, మహిళా రైతులు, భావితరాల భవిష్యత్ కోసం మన రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడించారో చూసాం. మాస్క్ అడిగితే దళిత సుధాకర్ ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టారో చూసాం. మన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ప్రశ్నిస్తే పెట్రోల్ పోసి అందించారు. ఇదంతా మనం చూసాం. మన యువకుల్లో కూడా మనం అధికారంలోకి వచ్చాం. మరి మనము వాళ్ళ పైన ఎందుకు కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు అనే ఉద్దేశం అక్కడక్కడ ఆ బాధ ఉంది. ఎందుకంటే మనం అవమానాలు పడ్డాం, అక్రమ కేసులు పెట్టించుకున్నాం. ఈ బాధ మన అందరిలోనూ ఉంది. అందరికీ చంద్రబాబు నాయుడు గారు దశా దిశ నిర్దేశించింది ఏంటంటే, మనం దౌర్జన్యాలకి రప నడకడానికి, మరి బూతులు మాట్లాడడానికి మనకు ప్రజలు
సంపూర్ణమైన మెజార్టీ మనకు అందజేయలేదు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేశాం. మళ్ళీ వైసీపీ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఇప్పటికే 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. భావితరాల భవిష్యత్ నాశనం అయిపోయింది. మీరెవ్వరే కానీ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనకి అధికారంలోకి వచ్చాం, సంపూర్ణమైన మెజార్టీ మనకుంది, సంపూర్ణమైన మెజార్టీ మనకుంది. మనం శాతకాక ఏం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మరి అంబటి రాంబాబు గారు, అదే విధంగా మరి నాని గారు, జోగి రమేష్ కావచ్చు, ఈ రోజు ఉషశ్రీ కావచ్చు, ఈ రోజు ఎందుకు వాళ్ళు రబ్బర్ జరుగుతామని ప్రజల్ని కార్యకర్తల్ని రెచ్చగొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు మనం చేసిన అభివృద్ధిని చూసి సహించలేక వారు చేసిన తప్పులని మనం ఎక్కడికక్కడికి ఎండగడుతున్నాం. చట్టం తరపున చేసుకుంటూ పోతుంది కాబట్టి మనల్ని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. నువ్వు రబ్బరబ్బా అంటే మేము రెచ్చిపోయే వాళ్ళం కాదు. మా ముఖ్యమంత్రి, మా యువగల నేత, మా డిప్యూటీ సీఎం గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంలో అభివృద్ధిలో మేము రెచ్చిపోతున్నాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మనకు ఉంది, చట్టం తరపున చేస్తుంది కాబట్టి దయచేసి మన యువకుల్లో కూడా నేను తెలియజేసేది ఒకటే, మనం ఎప్పుడు మహిళలను అసభ్యకరంగా మాట్లాడడం, మన నాయకులు మనకు నేర్పిన సంస్కారం, అభివృద్ధి పైన మనం పోరాటం చేద్దామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా యువగల నేత నారా లోకేష్ బాబు గారు పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత పెను మార్పులు తీసుకొస్తున్నారు. ఇంకా మార్పులు జరగబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఏ నమ్మకంతో అయితే యువతతో నడిచారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాం. ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధి బాటలోకి వస్తున్నాం. మరి నియోజకవర్గంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందో, మరి ఈ రోజు మన పెనుగొండ నియోజకవర్గంలో ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, నేను చర్చించడానికి సిద్ధం. అందుకు మీరు కూడా సిద్ధం కావాలన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఎన్ని మెడికల్, ఎడ్యుకేషన్, ఒక పక్క ఎన్ఆర్జీఎస్, పంచాయతీరాజ్, ఆర్ఎంపీ, ఎన్హెచ్ హైవే కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని విధాలుగా మనం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, దయచేసి మనం అతి తక్కువ కాలంలోనే మనం చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు, మనం చెప్పిన పథకాలు అన్ని అమలు పరిచాం. మనం చెప్పినట్లుగా సూపర్ 6 పథకాలు అమలు పరుస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేస్తున్నాం, ఆర్ఎంపీ పార్ట్ హౌస్ పూర్తి చేస్తాం. మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్ వేస్తున్నాం, బ్రిడ్జ్లు కడుతున్నాం, మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేస్తున్నాం, సబ్స్టేషన్లు కట్టాం, మరి కొత్త సబ్స్టేషన్లు మనం నిర్మాణం చేయబోతున్నాం. మరి రొద్దంలో బీసీ గురుకుల పాఠశాల 22 కోట్లతో నిర్మాణం పనులు మొదలు పెట్టాం. బీసీ మహత్వం కూడా మరొకటి కూడా నిర్మాణం చేయబోతున్నాం. ఒక పక్క ఎన్నో ఏళ్ళగా సమస్య ఉన్నా మరి ఎన్నో గ్రామాలకు మనం సీసీ రోడ్లు కూడా వేసి పూర్తి చేస్తాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఖచ్చితంగా చేద్దాం. నేను కోరుకునే యువత ఒకటే, మీరు ఏదైతే కష్టపడ్డారో మరింత కష్టం, మన పథకాలు, మన అభివృద్ధి గురించి చర్చ జరగాలి. చర్చ జరగాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ మరి సోషల్ మీడియా. మీరు ఎక్కడ కూర్చున్నా మన అభివృద్ధి గురించి చర్చ జరగాలి. నేనైతే క్లారిటీ ఇస్తున్నా, స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తున్నాను. యువతకు పెద్దపీట వేస్తున్నాం. మనం కూటమి ప్రభుత్వానికి మనము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మనం రబ్బరబ్బా అనాల్సిన పనుల అనేవాళ్ళు, చాతగానోళ్ళు. నేను చెప్పేది ఒక్కగా నిన్నటి రోజు మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్పితే వైసీపీ నాయకులు ఒక్కరు కూడా గడప దాటి రాలేదు. ఒక్కరు కూడా నేను లెక్కేస్తున్నా, ఒక్కరు కూడా గడప దాటి బయటికి రాలేదు. మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు ఎక్కడ రెచ్చగొట్టకూడదు, మనం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. భావితరాల భవిష్యత్తు కోసం దేశ విదేశాలు తిరిగి ఈ రోజు పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈ రోజు మీ రొద్ద మండలంలోనే సుమారుగా నా సర్వే ప్రకారం 5,600
మరి పరిశ్రమ సృష్టికర్త చంద్రబాబు నాయుడు కాదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు అతి తక్కువ కాలంలోనే ఒక పక్క మనం రాష్ట్రం అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం. నేను కోరుకునేది ఒకటే, మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పడదాం, మన జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని కూడా ఇక బాబు నేను కూడా తెలియజేస్తున్నా. అనవసరంగా రెచ్చగొడితే మనమేం ఊరుకునే ప్రసక్తి ఏం లేదు. చట్టంతో పని చేసుకుంటూ పోతుంది. చట్టంతో ఏ విధంగా పని చేయించాలో తెలుసు మనకన్నా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారి వీడియోస్ వచ్చినప్పుడు మనం షేర్ చేయాలి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా పనిచేస్తున్నారు, మన యువకుల అధినేత, మన విద్యాశాఖ మంత్రి, మన ఐటీ శాఖ మంత్రి ఈ రోజు యువత కోసం, ముఖ్యంగా యువత కోసం ఈ రోజు పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు లక్షలాది మందికి ఉపాధి చూపించాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. మనం ఏం అభివృద్ధి చేస్తున్నామో ప్రజల్లో చర్చ జరగాలి. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా, మనకు కూడా మీకు కూడా చాలా మంది మాకు కొత్త పెన్షన్లు రాలేదని మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మనం ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. అంతేకాకుండా మరి కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం. మన వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు, అక్క మన పెన్షన్లు అన్ని వాళ్ళు పీకేశారు, మనమేమో పెంచిన పెన్షన్లు కూడా వాళ్ళకి ఇస్తున్నాం, ఇంటి తలుపు తట్టి మనమే వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం అక్క అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర మేము అందరం డిస్కస్ చేశాం. పార్టీలకు అతీతంగా ఏదైతే సంక్షేమ పథకాలు అందజేయాలి, దయచేసి ఎవరు పెన్షన్లు తీయద్దండి, మనం అర్హులందరికీ కొత్త పెన్షన్లు ఇద్దామని చెప్పిన మరి గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మనం కొత్త పెన్షన్లు ఇద్దాం. మీరు అనుకున్నది గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలి. మరి ఇదంతా మీరు సహకరిస్తానే మీ సైతం పక్క చేయగలదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగా ఇంత షార్ట్ టైంలో నిజంగానే అప్పుడు ఎన్నికల సమయంలో కూడా మనం ఇంత పెద్ద సమావేశం పెట్టుకోలేకపోయినాం. సమయభావం తక్కువగా ఉన్నందువల్ల ఏ పంచాయతీలో ఆ పంచాయతీ యువత ఇది తెలుగుదేశం పార్టీ పెద్దగొడ్డ అంటే తెలుగుదేశం అడ్డ అని చెప్పి మా సైతమ్మక్కడికి గెలిపించాలని నిజంగా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. మరి నిజంగానే పదవులు మరి ప్రతి ఒక్కరికి ఇంకాకే వీరాంజనేయులు చెప్పారు, నరసింహులు చెప్పాడు, ఖచ్చితంగా కష్టపడిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ యువతకు అవకాశాలు ఇస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అసోసియేట్ చేసుకుని పంచాయతీగా అందరినీ ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం, దానికి సహకరించిన యువ నాయకులందరికీ మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరి సవితమ్మ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఏదైనా సమస్య ఉంటే మీరందరూ రండి. కొంతమందిలో ఉంది సవితమ్మ సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తుంది, మరి జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వదు అనే ఆలోచన కూడా మీకుంది. మనకు పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసిన సీనియర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం కలుపుకొని పోతూ భావితరాలకు మనం కూడా భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. కాబట్టి మనం వాళ్ళను కూడా మనం కలుపుకొని పోయి గ్రామాల్లో మరి మరింత ఉత్తేజంగా మరింత బాధ్యతగా మీరంతా వ్యవహరించాలి. వారు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసింది ఏం లేదు. ఒక తెలుగుదేశం కార్యకర్త కూటమి కార్యకర్త కాలరేగేసుకొని 14-19 మేము పనిచేసాం. ఈ 2 సంవత్సరాల్లోనే మేము ఏ విధంగా అభివృద్ధి చేశామో చెప్పుకోగలరు. ఏ ఊర్లో అయినా 5 సంవత్సరాల సీసీ రోడ్లు వేశారా చెప్పండి. వాళ్ళ గురించి మాట్లాడారా? పంచాయతీ నిధులు ఇచ్చారా? ఈ రోజు పంచాయతీ నిధులు తీసుకొచ్చాం. ప్రతి ఊర్లోనూ మనం పనిచేస్తున్నాం. విప్పించారా? 5 ఏళ్ళ నుంచి స్పీకర్లు ఇచ్చారా? ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మనం అభివృద్ధి చేస్తున్నాం. మీరు రచ్చబండగా కూర్చోండి. మనం చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందో మీరంతా చర్చించాలి. నేను తెలియజేసేది ఒకటే, వాళ్ళు ఏదో రెచ్చగొడుతున్నారంటే వాళ్ళకంట అయిపోయింది, పాడి కట్టేశారు జనాలు. ఏదో విధంగా వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టాలి, వాళ్ళ కార్యకర్తలకు ఏదో రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారు. మనం అభివృద్ధిలో రెచ్చిపోతాం, మన జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు. నేను తెలియజేసేది ఒకటే, వైసీపీ కార్యకర్తలు కూడా నేను తెలియజేస్తున్నా, ఈ ప్లాట్ఫామ్ నుంచి తెలియజేస్తున్నా, ఒక్కసారి మీరు ఎవరైనా బుద్ధున్నోళ్ళు
తప్పేమని అంటారా? చెప్పండి, ఎవరైనా అది మాట్లాడతారా? అది తప్పు. ఈ భావితరాల భవిష్యత్తుకి మీరు పెన్ను పెట్టుకోండి, ఉద్యోగాలు చేయండి, వ్యవసాయం చేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి. కానీ రబ్బరబ్బా నరిగితే తప్పేముంది అని అంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా సైకోలు అయిపోయారో ఒక్కసారి వైసీపీ కార్యకర్తలు మీరు కూడా ఆలోచించండి. ఈ రోజు రాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ నాలెడ్జ్ తో ఈ 5 ఏళ్ల ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడో, మరి ఈ రోజు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, మరి ఈ రోజు 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల యువకుడు, మరి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా ఉంచబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ కష్టం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటేనే తన కొడుకు ఇవ్వగలం అని నారా లోకేష్ బాబు గారి కోసమో, కాకపోతే తన మనవుడు దేవాంశ్ కోసమో కాదు, భావితరాల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అహర్నిశలు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. రెచ్చగొట్టాలని చూసుకోళ్ళు. నిన్నేమైందో చూసారా? మనకి చేతకాక కాదు, మన కార్యకర్తలు పంచాయతీల్లో పంచాయతీల్లో మీరు చూసుకోండి అంటే నిన్నటి రోజు అదే పోలీసులు గుట్టలు తీసుకొట్టానని చెప్పాడు జగన్. అదే పోలీసులు లేకపోతే నిన్నటికి రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో చూసుకోండి. అమ్మటి రాంబాబు తల్లి లాంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో, మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో, సోషల్ మీడియాలో ఈ రోజు మా మీద ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కటి చూస్తున్నాము. ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకోబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి సమయం ఇప్పటికే లేట్ అయింది. మనం అందరం కలిసి పోచేసి పంచాయతీ వైజ్ గా మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ